మనలో చాలామంది తెలియకుండానే కూర్చున్నప్పుడు వారి కాళ్ళను ఊపుతూ ఉంటారు. కొంతమంది అదే పనిగా కాళ్ళు ఊపుతుంటారు. చిన్నపిల్లలు ఏదైనా కుర్చీ లేదా టేబుల్ పైన కూర్చున్న సమయంలో కాళ్ళను ఊపుతూ ఉంటారు. అలా ఊపిన సమయంలో పెద్దవారు అది చూసి తిడుతూ ఉంటారు. అలా ఊపడం తప్పు అని, పెద్దవారి ముందు అలా చేయడం మంచి పద్ధతి కాదు అని పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. నిజానికి కాళ్ళు ఊపడం మంచి పద్ధతా కాదా, అసలు విషయం ఏమిటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా మన పెద్దవారు కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపడం అంత మంచి పద్ధతి కాదు అని చెబుతున్నారు. దీనివల్ల చెడు జరుగుతుందని భావిస్తున్నారు. కుర్చీలో కంటే మంచం మీద కూర్చుని అస్సలు కాళ్ళు ఊపకూడదని చెబుతున్నారు. మంచం అనేది భోగభాగ్యాలకు మరియు విశ్రాంతికి గుర్తుగా చెబుతున్నారు. అలాంటి దాని మీద కూర్చుని కాళ్ళు ఊపడం చాలా చెడ్డ అలవాటు అని పెద్దలు అంటున్నారు. కాళ్ళు ఊపడం మాత్రమే కాదు, భోజనం కూడా మంచం మీద కూర్చుని చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంచితే వైద్యపరంగా చూసుకుంటే కాళ్ళు ఊపటం మంచిదే అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎక్కువసేపు కుర్చీలో కూర్చోవడం ద్వారా శరీరం మందకొడిగా తయారు అవుతుంది. అలాంటి సమయంలో కాస్త కాళ్ళు చేతులను అటు ఇటు ఆడించడం వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలా కాళ్ళు మరియు చేతులు ఊపుతున్న సమయంలో రిలాక్స్ అయ్యి ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటున్నారు. ముఖ్యంగా రోజులో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నడవటంతో పాటు ఓ 10 నిమిషాలు ఇలా చేయటం వలన ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా ఎక్కువసేపు కాళ్ళు ఊపకుండా, ఎదుటి వారిని చిరాకు తెప్పించకుండా ఉండటం వలన ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక పద్ధతిలో ఏ పని చేసినా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.